Hi students, welcome to the ATS Academy. Today we are discuss about the topic explain the Keynesian theory of employment. అంటే ఈ కీనిషియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది మీకు అర్థం అవ్వాలంటే దీనికంటే ముందు ఇంకోటి క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది మీరు చూడాలి. ఆ వీడియో కనుక చూస్తే ఇది మీకు ఈ క్లాస్ అనేది బాగా అర్థమవుతుంది. ఎందుకంటే క్లాసికల్ ఎకనామిస్ట్ ఎంప్లాయ్మెంట్ థియరీకి అగెనిస్ట్గా కీన్స్ అనే ఎకనమిస్ట్ ఈ థియరీని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం పాయింట్లోకి వస్తే ఎక్స్ప్లెయిన్ ద కీనిషియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఈ J.M. Keynes started his famous book The General Theory of Employment, Interest and Money, published in 1936. అంటే J.M. Keynes అనే ఆర్థికవేత్త తాను రచించినటువంటి ఫేమస్ బుక్ అయినటువంటి బుక్ పేరు వచ్చి ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ మనీ అనే బుక్ని 1936వ సంవత్సరంలో పబ్లిష్ చేశారు. ఆ బుక్లో ఈ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. What is the importance this theory means? The particularly three concepts are introduced the J.M. Keynes. First one is the aggregate supply, aggregate demand and effective demand. అంటే ఈ మూడు అంశాల గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ అగ్రిగేట్ సప్లై ఒకటి మనము డిస్కస్ చేస్తే వాట్ ఈస్ ద అగ్రిగేట్ సప్లై అంటే ద అగ్రిగేట్ సప్లై రెఫర్స్ టు ద total supply of all commodities produced by the all entrepreneur at a particular level of employment in an economy. అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక ఉద్యోగిత స్థాయి వద్ద ఉత్పత్తిదారులు అందరూ కలిసి ఎన్ని వస్తువులైతే ఉత్పత్తి చేసింటారో దాన్ని టోటల్ సప్లై అని అంటాం. అంటే మన దేశంలో ఉండేటువంటి అన్ని రంగాలు అగ్రికల్చర్ కానీ ఇండస్ట్రీ కానీ సేవల రంగం కానీ వీళ్ళందరూ ఎన్ని వస్తువులు విలువను గల వస్తువులు తయారు అయింటే అది మనకి ఇక్కడ అగ్రిగేట్ సప్లై అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ద ప్రొడ్యూసర్ ఎక్స్పెక్టెడ్ ద మ్యాక్సిమం ఇన్కమ్. అంటే ఇక్కడ ఉత్పత్తిదారుడు వస్తువులు ఉత్పత్తి చేశాడు కాబట్టి ఎంత ఖర్చు అయిండేది అతనికి తెలిసింటది కాబట్టి మినిమం ఇంత ఇన్కమ్ నాకు రావాలి అని అనుకోవడాన్ని ఇక్కడ అగ్రిగేట్ సప్లై అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అగ్రిగేట్ డిమాండ్. సో అగ్రిగేట్ డిమాండ్ అంటే ఏమిటి అంటే అగ్రిగేట్ డిమాండ్ మీన్స్ ద టోటల్ డిమాండ్ ఫర్ ఆల్ కమాడిటీ ఇన్ ద ఎకానమీ అట్ ఏ పర్టికులర్ లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అంటే ఇక్కడ మనకి ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక సంవత్సర కాలంలో ఒక ఉద్యోగిత స్థాయి వద్ద మొత్తం ఎన్ని వస్తువులకైతే డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్నే మనం ఇక్కడ అగ్రిగేట్ డిమాండ్ అని కీన్స్ ఎకనమిస్ట్ చెప్తున్నాడు. ఇక్కడ మనకి ఈ అగ్రిగేట్ డిమాండ్ లో ఏమంటే ఏడి ఈక్వల్ టు C+I అని చెప్పడం జరుగుతుంది. అంటే అగ్రిగేట్ డిమాండ్ అంటే ఇక్కడ మనకి C+I అంటే కన్జంప్షన్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఈ రెండు అంశాలు నిర్ణయించడం జరుగుతుంది డిమాండ్ని అని. తర్వాత నెక్స్ట్ ఎఫెక్టివ్ డిమాండ్. సో వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ డిమాండ్ మీన్స్ ఎఫెక్టివ్ డిమాండ్ ఈజ్ డిటర్మైన్డ్ వేర్ ద పాయింట్ అగ్రిగేట్ డిమాండ్ ఈక్వల్ టు ద అగ్రిగేట్ సప్లై ఈజ్ కాల్డ్ ఎఫెక్టివ్ డిమాండ్. అంటే ఎక్కడైతే అగ్రిగేట్ డిమాండ్కి ఈక్వల్గా అగ్రిగేట్ సప్లై ఉంటుందో దాన్ని ఎఫెక్టివ్ డిమాండ్ అని చెప్పడం జరుగుతుంది. అంటే రెండు ఈక్వల్ అవ్వడం అగ్రిగేట్ సప్లై అగ్రిగేట్ డిమాండ్ రెండు ఈక్వల్ అయిన పాయింట్ని ఎఫెక్టివ్ డిమాండ్ అంటారు. ఎఫెక్టివ్ డిమాండ్ అంటే తెలుగులో సార్థక డిమాండ్ అని చెప్పడం జరుగుతుంది. ఇలా ఈ మూడు అంశాలని చెప్తున్నాడు. అంటే ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడు నిరుద్యోగిత అనేది కలిగి ఉంటుంది అని ఇతను చెప్తున్నాడు. ఎలా అది అనేది మనము పట్టిక రూపంలో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకు అర్థమవుతుంది.
ఇక్కడ మనకి కీన్స్ పట్టిక రూపంలో వివరించడం జరిగింది ఆర్థిక వ్యవస్థలో. సో ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఈ లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏమరంటే ల్యాక్స్ లో. సో మనకి ల్యాక్స్ లో ఎంతమంది ఉన్నారు ఏమని, అగ్రిగేట్ సప్లై అండ్ అగ్రిగేట్ డిమాండ్, ఈ మూడు అంశాలని మనం అబ్జర్వ్ చేస్తే ఇతను ఏం చెప్తున్నాడంటే హీజ్ సో అగ్రిగేట్ సప్లై ఈజ్ ఇన్ క్రోర్స్, ఏడి ఆల్సో ఇన్ క్రోర్స్, అంటే కోట్లల్లో ఇది వచ్చి ఎంప్లాయ్మెంట్ వచ్చి లక్షల్లో అని చెప్తున్నారు. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే 10 lakhs, 11 lakhs, 12 lakhs, 13 lakhs, 14 lakhs, 15 lakhs అండ్ 16 lakhs. ఒక ఎకానమీలో టోటల్ గా 16 lakhs అనేది ఉన్నారు అనుకుంటే మనకి వర్కింగ్ ఫోర్స్ అనేది. సో ఇక్కడ మనకి జనరల్ గా లేబర్ ఫోర్స్ ఇంక్రీజ్ చేస్తే అగ్రిగేట్ సప్లై అనేది జనరల్ గా పెరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 500 crores వాల్యూ ఆఫ్ కమాడిటీస్ ఇంక్రీజ్, హెల్ప్ ఆఫ్ ద 10 lakhs లేబర్, అంటే 10 లక్షల లేబర్ సహాయంతో మన దేశంలో 500 కోట్ల విలువ చేసే వస్తువులు ఉత్పత్తి అయినాయి. ఆ విధంగా మళ్ళీ ఇంకొక 1,00,000 మందిని యాడ్ చేస్తే 550 crores, ఇంకా ఒక 1 lakh ని యాడ్ చేస్తే 600, ఇంకొక 1 lakh ని యాడ్ చేస్తే 650, ఇంకొక 1 lakh ని మనం యాడ్ చేస్తే 700, సో ఇంకొక 1,00,000 ని మనం యాడ్ చేస్తే 750, మళ్ళీ 16 lakhs దగ్గర 800 crores. అంటే సప్లై అనేది పెరిగే, లేబర్ ఆఫ్ సప్లై అనేది ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్లీ అగ్రిగేట్ సప్లై అనేది కూడా ఇంక్రీజ్ అనేది అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ డిమాండ్ అబ్జర్వ్ చేస్తే 10 లక్షల వ్యక్తుల సహాయంతో ఇక్కడ మనకి 500 కోట్ల విలువ వస్తువులు ఉత్పత్తి చేసినప్పుడు డిమాండ్ ఎంత ఉంది అంటే 600 ఉంది. అదే విధంగా ఇంకొక 1,00,000 పెంచి, ఎందుకు పెంచాలి అంటే సప్లై కంటే డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా మనం సప్లై చేయొచ్చు కాబట్టి ఇక్కడ ఇంకా 1 lakh ని పెంచితే ఇక్కడ డిమాండ్ ఎంత వచ్చిందంటే 625. తర్వాత 12 అంటే 6, ఇక్కడ మనకి 650 అని. తర్వాత ఇంకొక 1 lakh సప్లై పెంచినప్పుడు మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే 675. తర్వాత 14 lakhs దగ్గర డిమాండ్ 700. ఈ పాయింట్ ని అబ్జర్వ్ చేయాలి. దిస్ ఈస్ ద ఐడెంటిఫై టు ద పాయింట్. సో వాట్ ఇస్ దిస్ మీన్స్, అగ్రిగేట్ సప్లై ఈక్వల్ టు ద అగ్రిగేట్ డిమాండ్, అంటే అగ్రిగేట్ సమానంగా అగ్రిగేట్ డిమాండ్ అనేది, సమిష్టి డిమాండ్ అనేది సమానం అయిపోయింది. ఇక్కడికి మాత్రమే ఉద్యోగాలు అనేది ఇవ్వగలుగుతారు, వస్తువులు అనేది ఉత్పత్తి చేయగలుగుతారు. ఇంతకంటే చేయాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అడిషనల్ పెంచారనుకోండి, డిమాండ్ ఏమైపోతుంది 725. అంటే ఇక్కడ డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉంది. సో సప్లై ఎక్కువ ఉందంటే ఎవరైనా వస్తువులు ఉత్పత్తి చేస్తారా, డిమాండ్ పడిపోయింది కాబట్టి ధర ఉండదని ఎవరు అప్లై చేయరు, అంటే వీళ్ళని పనిలోకి తీసుకోరు. ఇలాగే పెంచారనుకోండి 750, అంటే ఇక్కడ ఏమవుతుంది ఒక స్థాయి వరకు పెంచుతారు. లేబర్స్ కి ఎంతవరకు ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు సంస్థలు అంటే వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులకి డిమాండ్ ఉన్నంత స్థాయి వరకు వస్తువుల్ని ఉత్పత్తి చేస్తారు, అంతకంటే ఎక్కువ సప్లై చేయరు అని కీన్స్ అని ఎకనమిస్ట్ చెప్తున్నాడు. దీనికి మనం ఇంకా ఏం రాస్తాము ఆన్సర్ అని అంటే, ఇన్ ద అబో టేబుల్ 14 lakhs level of employment time aggregate supply price and aggregate demand price equal at 700 crores. It is effective demand. Effective demand is 700 crores. And at lower level of employment aggregate demand is more, and higher level of employment aggregate supply is more. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇతను అంటే, పై పటంలో 14 లక్షల ఉద్యోగిత స్థాయి వద్ద అగ్రిగేట్ సప్లై అగ్రిగేట్ డిమాండ్ రెండు 700 crores దగ్గర ఈక్వల్ అయ్యింది. ఈ ఈక్వల్ అయినటువంటి 700 crores ని మనం ఏమంటామంటే ఎఫెక్టివ్ డిమాండ్ అని చెప్పడం జరుగుతుంది. ఇంకా లోయర్ లెవెల్ అంటే 14 లక్షల కంటే 13 లక్షలకే ఉద్యోగస్తులు స్టాప్ చేసేసారు అనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది అంటున్నాను నేను, అట్ లోయర్ లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్
అగ్రిగేట్ డిమాండ్ ఈజ్ మోర్ అంటున్నాను. అంటే 13 లక్షల స్థాయి వద్ద, ఉద్యోగస్తుల స్థాయి వద్ద అగ్రిగేట్ సప్లై కంటే అగ్రిగేట్ డిమాండ్ ఎక్కువగా ఉంది. అదేవిధంగా హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే 15 లక్షలు, అంటే 14 కంటే 15 ఎక్కువ. ఈ హయ్యర్ లెవెల్ దగ్గర మనకి అగ్రిగేట్ డిమాండ్ కంటే అగ్రిగేట్ సప్లై అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు చోట్లని కాకుండా ఉద్యోగాలు ఎక్కడికి వస్తాయంటే 14 లక్షల దగ్గరికే స్టాప్ అవుతుంది. ఈ రిమైనింగ్ 2 lakhs అనేది ఎకానమీలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది ఎప్పుడు అని కీన్స్ చెప్తున్నాడు. ఇంకా దీన్ని ఆధారంగా తీసుకొని మనం గన డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే యూ కెన్ అబ్జర్వ్ టు ద డయాగ్రామ్. సో ఫస్ట్ వన్ మనము వై యాక్సెస్ పైన ఏఎస్పి అండ్ ఏడిపి అంటే అగ్రిగేట్ సప్లై ప్రైస్ అండ్ అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ కర్వ్ తీసుకుంటాం. అదేవిధంగా ఎక్స్ యాక్సిస్ పైన ఎంప్లాయ్మెంట్ ని తీసుకుంటాం. సో ఎంప్లాయ్మెంట్ ని ఇక్కడ మనకి అగ్రిగేట్ సప్లై అండ్ అగ్రిగేట్ డిమాండ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇవి మనం అబ్జర్వ్ చేస్తే ఎంప్లాయీస్ అనేది పెరిగే కొద్దీ అగ్రిగేట్ సప్లై అనేది కూడా పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే అగ్రిగేట్ సప్లై కంటిన్యూస్లీ టు ద increasing one stage. It is called aggregate supply curve. Next aggregate demand అని అబ్జర్వ్ చేస్తే అగ్రిగేట్ డిమాండ్ ఆల్సో ఇంక్రీజెస్ 602 అంటే 500 కాకుండా 600. సో ఇది మనం దీన్ని ఏమంటామంటే అగ్రిగేట్ డిమాండ్ AD1 అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏముంటుంది AD1 అంటే C+I అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ డిమాండ్ ఇక్కడికి ఈక్వల్ కాకుండా ఇక్కడికి ఈక్వల్ అయిపోయింది. ఈక్వల్ గా సప్లై అండ్ డిమాండ్ ఈక్వల్ అయిపోయింది కాబట్టి ఇంకా డిమాండ్ పెరగాలి అని అంటే మనకి ఇంకా డిమాండ్ కర్వ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఎందుకంటే పని రావాలి అంటే ఇంక్రీజ్ అవ్వాలి. అంటే AD1 కి రావాలి, AD2 కి రావాలి. AD2 మీన్స్ ఇక్కడ C+I+G అంటే గవర్నమెంట్. ఇంకా నెక్స్ట్ డిమాండ్ కర్వ్ ఇంకా పెరిగేటప్పుడు AD3 అని చెప్తాం. అంటే దీన్ని మనము ఇన్ఫ్లేషన్ అని కూడా, ఈ స్థాయిని ఇన్ఫ్లేషన్ అని అంటాం. తర్వాత మనకి ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇది E1 పాయింట్, అంటే డిమాండ్ అండ్ సప్లై కర్వ్ ఈక్వల్ పాయింట్, దీన్ని E1 గా అంటాం. మళ్ళీ సప్లై అండ్ డిమాండ్ కర్వ్ అనేది ఇక్కడ ఈక్వల్ అయింది కాబట్టి దీన్ని E2 పాయింట్ గా గుర్తించుకుంటాం. తర్వాత ఇక్కడ మళ్ళీ డిమాండ్ కర్వ్ అండ్ సప్లై కర్వ్ ఇక్కడ ఇదైంది కాబట్టి దీన్ని E3 గా గుర్తించుకుంటాం. ఇది డయాగ్రామ్. ఇక్కడ మనకి యాక్చువల్ ఫుల్ డిమాండ్ ఏమరంటే ఇక్కడ N1 అని అనుకుంటే దీన్ని 0 ఇక్కడ వేసి, ఇది NF అనుకుంటే ఫుల్ ఎంప్లాయ్మెంట్. ఇది 16 లక్షల వరకు ఎంప్లాయ్మెంట్ అన్నాం కదా, 16 లక్షలు, ఇది 16 లక్షల వరకు ఈ పాయింట్. ఇది వచ్చి 14 లక్షల పాయింట్. ఇప్పుడు మనం మ్యాటర్ ఏం రాస్తాం దీనికంటే డయాగ్రామ్ కి, ఇన్ ద అబో డయాగ్రామ్ ఎంప్లాయ్మెంట్ ఆన్ X axis, ASP and ADP on Y axis. AS represents aggregate supply price curve. AD represents aggregate demand price curve. Both are intersect at point E1. It is equilibrium. It shows ON1 level of employment and E1 N1 is shows effective demand. It is in the above diagram shows the indicate the unemployment level in the economy. It is not a full employment. In case of full employment are increasing, the government are involvement to the economy and increase the demand. That point is E2, but that is in the diagram not a fulfill. So ఇది మనకి టోటల్ గా డయాగ్రామ్ సంబంధించి డిమాండ్
కీన్స్ యొక్క డిమాండ్ ఎలా ఉంటుంది అని అంటే ఇది మనకేం చెప్తున్నాము, ఏఎస్ అంటే అగ్రిగేట్ సప్లై ప్రైస్ కర్వ్ అని, ఏడి అంటే అగ్రిగేట్ డిమాండ్ కర్వ్ అని. ఇవి రెండు బోత్ ఆర్ ఇంటర్సెక్ట్ అంటే ఇవి రెండు ఎక్కడ కలుస్తున్నాయి అంటే ఈ 1 పాయింట్ వద్ద కలుస్తున్నాయి. ఈ పాయింట్ని ఏమంటున్నామంటే ఈక్విలిబ్రియం అంటున్నాం. ఈ ఈక్విలిబ్రియం వద్ద ఉద్యోగిత స్థాయి ఎంత ఉంది అంటే ON1 స్థాయిలో ఉంది. ఈ E1 N1ని ఈ భాగాన్ని ఏమంటామంటే ఎఫెక్టివ్ డిమాండ్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడికి ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎకానమీలో లేదు. ఫుల్ ఎంప్లాయ్మెంట్ రావాలంటే ఇక్కడికి రావాలి ఉద్యోగం. ON1 అనేది అండర్ ఎంప్లాయ్మెంట్. ఫుల్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇటుకి, ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఈక్వల్ కావాలి డిమాండ్ అండ్ సప్లై. ఇక్కడ చేయాలి అంటే గవర్నమెంట్ చర్యలు తీసుకుంటే ఎకానమీలో కొత్త పరిశ్రమలు పెట్టి పని లేనటువంటి వాళ్ళకి పని కల్పిస్తే ఉద్యోగాలు సాధ్యం పడుతుంది. లేదంటే ఆల్వేస్ ఎకానమీ ప్రాబ్లం ఫేస్ టు ద అన్ఎంప్లాయ్మెంట్ అని కీన్సియన్ చెప్తున్నాడు. ఇదే కీన్సియన్ థియరీ 10 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా. తర్వాత సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.